హలో ఎవ్రీవన్, ఈ క్వశ్చన్ చూడండి. 5+2√3/7+4√3 =a+b√3 అని ఇచ్చారు. సో బేసిక్గా మనం డినామినేటర్ని రేషనలైజ్ చేసుకోవాలి. రేషనలైజ్ చేయాలంటే ఇక్కడ మనం డినామినేటర్ని 7-4√3ని న్యూమరేటర్ని కూడా 7-4√3తో మల్టిప్లై చేయాలి. సో మల్టిప్లై అండ్ డివైడ్ చేయాలి. 5+2√3 × 7-4√3, డినామినేటర్లో కూడా 7+4√3. ఇక్కడ మనం సేమ్ పైన వేసినట్టే 7-4√3తో డివైడ్ చేయాలి. సో బేసిక్గా డినామినేటర్ చూస్తే ఇది a+b × a-b ఫార్మాట్, అంటే a² - b². a² - b² అంటే 49 - 16 3 = 48, 1 వస్తుంది. సో డినామినేటర్ 1. న్యూమరేటర్ సాల్వ్ చేద్దాం. న్యూమరేటర్ సాల్వ్ చేస్తే 35 - 20√3 + 14√3 - 24. సో 35 - 24 అంటే ఎంత? 11. 11 - 6√3 అని వస్తుంది. సో 11 - 6√3 అనేది మనం ఈ టోటల్ వాల్యూ, అది a+b√3కి ఈక్వల్. అప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుంది? ఏ వాల్యూ 11 అవుతుంది, బి వాల్యూ -6 అవుతుంది. సో ఏ వాల్యూ 11, బి వాల్యూ -6. ఆప్షన్ బి అనేది కరెక్ట్ అనమాట. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.